హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ ఫ్రీ సీట్ల కోసం అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడాను మీ యొక్క మొబైల్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి. ఇక రోజు మీ మొబైల్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని యూనివర్సిటీ వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. వెరిఫికేషన్ చేసే టైంలో మీ డీటెయిల్స్లో కానీ మీ డాక్యుమెంట్స్లో కానీ ఏమైనా ఎర్రర్స్ ఉన్నా లేదంటే ఏవైనా పర్ఫెక్ట్గా అంటే ప్రాపర్గా లేకపోయినా కానీ మీకు ఒక యునిక్ కోడ్తోని వాళ్ళు ఎస్ఎంఎస్ అయితే చేస్తారనమాట. ఒక మెసేజ్ అయితే వస్తుంది మనకి ఒక యునిక్ కోడ్తోని. ఆ కోడ్ని తీసుకొచ్చి మళ్ళీ మనం ఏదైతే వెబ్సైట్ ఉందో అప్లికేషన్ చేసిన వెబ్సైట్ ఉంది కదా, అదే వెబ్సైట్లో ఎంటర్ చేస్తే మనం ఏం ప్రాపర్గా లేదు మన డాక్యుమెంటా డీటెయిల్ అనేది అక్కడ చూపిస్తుంది. దానికి సంబంధించి మనము డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది 1 by 1 కంప్లీట్ అవుతూ వస్తుందన్నమాట. ఎవరైతే ముందు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారో స్టార్టింగ్ డేస్లో వాళ్ళది ముందు అవుతుంది. తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసిన వాళ్ళది తర్వాత అయితే అవుతుంది. 1 by 1 మనకి వెరిఫికేషన్ అవుతూ వస్తుంది. వెరిఫికేషన్ ప్రాసెస్లో మీకు మిస్టేక్స్ ఉంటేనే, మీ అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉంటేనే, ఏదైనా ప్రాపర్గా లేకపోతేనే మీకు మెసేజ్ అయితే వస్తుంది, లేదంటే మెసేజ్ అయితే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మెసేజ్ వస్తే మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్ క్వెరీ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ వెరిఫికేషన్ క్వెరీ ఐడి, ఆ ఐడి అనేది మీకు మెసేజ్లో వస్తుంది. ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ రోల్ నెంబర్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి ఏం మిస్టేక్ ఉంది, ఏ డాక్యుమెంట్లో మిస్టేక్ ఉంది, ఏం ప్రాపర్గా లేదనేది కనిపిస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా మీ మెసేజెస్ చెక్ చేస్తూ ఉండండి. వీలైనంత వరకు తప్పులు ఉంటేనే మీకు మెసేజ్ వస్తుంది. ఆ తప్పుల్ని ఈ వెబ్సైట్లోకి వచ్చి ఎక్కడైతే మనం అప్లికేషన్ చేసామో అదే వెబ్సైట్లోకి వచ్చి ప్రాపర్ డేటా అయితే మళ్ళీ రీసబ్మిట్ అయితే చేయండి, సరిపోతుంది. కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే నిన్న కానీ మొన్న కానీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశారనుకోండి, వాళ్ళకి ఇంకా వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు, ఎటువంటి మెసేజెస్ కూడా రాలేదనుకోండి, మీరు కానీ ఒకవేళ మీ డీటెయిల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ మార్చాలి అనుకుంటే సేమ్ ఇదే వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్లో డేటా అప్డేటేషన్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ని అప్డేట్ చేయొచ్చు. డాక్యుమెంట్ అప్లోడ్లోకి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ని రీఅప్లోడ్ అయితే చేయొచ్చు. ఇది ఎప్పటి వరకు చేయొచ్చు అంటే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది వెరిఫికేషన్లోకి వెళ్ళనంత వరకే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందనుకోండి, మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు యువర్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది వస్తుంది. మీరైతే వెయిట్ చేయండి. యూనివర్సిటీ వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీ దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ప్రాపర్గా లేకపోయినా మీకు మెసేజ్ పంపిస్తారు. అప్పుడు ఆ మెసేజ్ వస్తేనే, ఆ మెసేజ్ వచ్చిన స్టూడెంట్స్ ఈ వెబ్సైట్లోకి వచ్చి రెస్పాండ్ టు వెరిఫికేషన్ క్వెరీ అనే దానిపైన క్లిక్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అక్కడ అప్డేట్ చేయండి. మీకు ఎటువంటి మెసేజ్ కూడా రాలేదు అని అనుకుంటే కనుక మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ అప్లికేషన్ ప్రాసెస్లో మిస్టేక్స్ లేవని అర్థం. మరి ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అని మనం మాట్లాడుకుంటే, మనకి 13th August ఈవినింగ్ 6 PM వరకు దీనికి అప్లై చేసుకోవడానికి టైం ఉంది కదా. అప్పటి వరకు అప్లై చేసుకున్న స్టూడెంట్స్ యొక్క డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేస్తారనమాట. వెరిఫై చేయడం అయిపోయిన తర్వాత మనకు ఒక వారం రోజుల్లో, అంటే డేట్ అయిపోయిన వారం రోజుల్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే ఎవరైతే స్టూడెంట్స్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్నారో, అయితే కౌన్సిలింగ్ అప్లై చేసుకున్న స్టూడెంట్స్లో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళ లిస్ట్ని రిలీజ్ చేస్తారు. దీంతో పాటుగా మనకి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ని కూడా రిలీజ్ చేస్తారనమాట. అయితే ఇక్కడ ఈ లిస్టులలో మనకి రిమార్క్స్ అనేది మెన్షన్ చేస్తారు. ఎవరికైనా స్టూడెంట్స్కి వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్లో సరైన డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోయినా, లేదంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఎంటర్ చేసిన డీటెయిల్స్లో వాళ్ళకి రిమార్క్స్ అని చెప్పి ఆ రిమార్క్స్ ప్లేస్లో ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళ అప్లికేషన్లో దాన్ని మెన్షన్ చేస్తారు. అలాగే స్టూడెంట్స్కి ఆ లిస్ట్లో వాళ్ళ క్యాస్ట్లో కానీ, వాళ్ళ నేమ్లో కానీ, లేదంటే ఇంకా ఎలిజిబిలిటీ కండిషన్స్ దేంట్లో అయినా కానీ ఏదైనా చిన్న మిస్టేక్ అనిపించినా, ఏదైనా ప్రాపర్గా లేదు అనిపించినా కానీ మళ్ళీ స్టూడెంట్స్ దాన్ని కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఈ ప్రొవిజనల్ లిస్ట్లోనే మనకు ఒక మెయిల్ ఐడి ఇస్తారు. ఆ మెయిల్ ఐడికి మనకు ఏమైనా గ్రీవియన్సెస్ ఉంటే సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఏదైతే మనకి డీటెయిల్ రాంగ్ ఉందో, లేదంటే ఏదైతే రిమార్క్ ఉందో దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేసిన మెయిల్ ఐడికి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి మెయిల్ చేయడానికి 1 to 2 days టైం ఇస్తారు. ఆ టైంలోగా మనము సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మెయిల్ చేసినట్లయితే మళ్ళీ మన డీటెయిల్స్ అయితే వెరిఫై చేస్తారనమాట.
సో ఇక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత గ్రీవియన్స్‌ని సబ్మిట్ జేయడానికి కొంత టైం ఇస్తారని జెప్పాం గదా! సో ఆ టైం అనేది అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. సో అంటే అప్పటి వరకు ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరి లిస్ట్ గూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ రూపంలో వచ్చేస్తుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసిన 1-2 డేస్‌లోనే మనకి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ గూడా ఇస్తారు. అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉన్నారో మీరందరూ కూడాను కాలేజ్ సెలక్షన్ అంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్పి ఒక డేట్ అండ్ టైం అయితే ఇస్తారు. ఆ డేట్ అండ్ టైం లోపు మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఆ ప్రాసెస్ అండ్ అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేయబోతున్నారో చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని కేర్‌ఫుల్‌గా అయితే అప్లికేషన్ ఫామ్‌ని సబ్మిట్ చేయండి. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అదేవిధంగా నీట్‌కి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.